ఇవాళ మనము లేబర్ లా, ఓకే, ఇవి కొత్త లేబర్ కోడ్స్ వచ్చినాయి అనమాట. లా ఇది మరి ఇప్పుడే వచ్చిందా అంటే లేదు, ఇది వచ్చి కూడా 5-6 సంవత్సరాలు అవుతుంది. 2019, 2020 ఆ టైం నుంచే స్టార్ట్ అయింది అనమాట. కానీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ దగ్గర వచ్చేసింది. ఈ ఇంప్లిమెంటేషన్ దగ్గర వచ్చిన తర్వాత మరి లేబర్ లా అనేది ఇప్పుడు అన్ని మంచి జరుగుతుందా దేంట్లో అంటే ఏ బిల్లో కూడా అంత మంచి జరగదు. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరగాలంటే సమన్యాయం జరగాలి. సమన్యాయం జరగడంలో ఎవరైతే నిజంగా వ్యత్యాసం చూపిస్తారో వాళ్ళ తరఫున మనం ఉండరాదు. ఎందుకంటే లేబర్ అనేది కంటిన్యూస్, ఇట్స్ అన్ ఎవర్ గోయింగ్ ప్రాసెస్. మన జీవిత కాలానికి ఎప్పటికి కూడా ఏదో పని చేస్తూనే ఉండాల్సి వస్తుంది. మనము ఆ పని చేస్తున్నప్పుడు మన దగ్గర ఒక నమ్మకం, ఒక ధైర్యం, ఒక సత్తా ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ మన దగ్గరనే ఉండాలా, అంటే వర్క్ చేసే వాళ్ళ దగ్గరనే ఉండాలా, మరి ఎంప్లాయర్ దగ్గర ఉండద్దా అంటే ఇద్దరి దగ్గర ఉండాలి. కానీ ఎవరికి ఎక్కువ ఉండాలి అంటే ఇద్దరికి సమానంగా ఉన్నప్పుడే ఆ బిజినెస్ నడుస్తాయి, లేకుంటే ఆ బిజినెస్ నడవవు. లేకుంటే ఒక భయంలో బిజినెస్ చేయాల్సి వస్తుంది, ఒక భయంలో వర్కర్ అసలు ఉండాల్సి వస్తుంది. ఇవన్నిటిని దాటుకుంటూ మరి పోదామా, ఈ కొత్త లాస్ వచ్చినాయి, ఇవి దాటుకుంటూ పోవడానికి వీలైతుందా అంటే జీవితం నంబర్ 1 కాజ్ ఫర్ డిప్రెషన్ ద వరల్డ్ ఈస్ లైక్ అన్ఎంప్లాయ్మెంట్. ఒక డబ్బులు లేకుండా ఉండడమే అన్నిటికంటే చాలా పెద్ద విషయం. అందులో ఎస్పెషల్లీ మగవాళ్ళకైతే డబ్బులు సంపాదించకుండా ఉండడం, ఉద్యోగం దగ్గర స్థిరత్వం లేకుండా ఉండడం అనేది వాళ్ళ జీవితంలో చాలా పెద్ద డిప్రెషన్ తీసుకొస్తుంది. మరి అవన్నీ అవాయిడ్ చేయాలి అంటే లా ఉండాలి, రూల్స్ ఉండాలి. ఏవి అంటే లేబర్ లాస్. ఇవి లేకుంటే దీని ఇంపాక్ట్ మొత్తం కుటుంబాల పైన పడుతుంది. కుటుంబాలని ఎంతో ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ తీసుకొస్తుంది. కనుక ఇది అందరు ఖచ్చితంగా చూడండి. ఈ కొత్త లాలో ఏముందంటే న్యూ లేబర్ కోడ్స్ 2025 ఇండియాస్ బిగ్గెస్ట్ వర్క్ ప్లేస్ షిఫ్ట్. మరి ఇది ఎంతవరకు సమంగా న్యాయంగా నడుస్తా ఉందంటే ఇది ఒకసారి చూడండి. సో ఇక్కడ చూస్తే అపాయింట్మెంట్ లెటర్ మ్యాండేటరీ ఫర్ ఆల్ ఎంప్లాయీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికైనా ఉద్యోగం వచ్చిందనే దానికి ఇంతకంటే ముందు అట్లాంటి పద్ధతులు ఉంటుంటే ఇప్పుడు అపాయింట్మెంట్ లెటర్ అనేది కంపల్సరీ చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా మంచిది. జీతాలు 7 తారీఖు కల్లా ఇవ్వాలి. ఇక ఫైనల్ సెటిల్మెంట్ అంటే రిటైర్మెంట్ అయినప్పుడు ఉంటది కదా, 2 రోజులలో ఇవి సెటిల్ చేయాలి. ఈ బేసిక్ పే ఒక 50% ఇట్లా ఉండాలి, గ్రాట్యుటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి మంచిగా రాసుకొచ్చిండ్రు. ఓకే, గ్రాట్యుటీ ఇంతకంటే ముందు 5 years ఉండే, ఇది ఒకటి మాత్రం చాలా మంచి పని చేసింది. అంటే ఇవన్నీ మంచి పనులే, ఇవన్నీ మంచి పనులు, డౌట్ ఏం లేదు. ఇక ఈ ప్లాట్ఫామ్ వర్కర్స్, గిగ్ వర్కర్స్ వాళ్ళు కూడా సోషల్ సెక్యూరిటీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుండ్రు. ఇప్పుడు ఇది మంచిదే. ఓకే, కాంట్రాక్ట్ వర్కర్స్ కి కూడా ఇప్పుడు ఇంతకంటే ముందు పర్మనెంట్ ఎంప్లాయీస్ కి కొంత ఉంటుండే, ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ కి కూడా వాళ్ళు కొంత సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అన్ని వస్తున్నాయి. తర్వాత 40 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ హెల్త్ చెకప్లు చేయడానికి అంటే కంపెనీ సపోర్ట్ చేయాలి. ఇదంతా ఓకే ప్రజలారా, దిస్ ఈజ్ ఆల్ గుడ్, ఇందులో డౌట్ ఏం లేదు. ఇది అందరికి నచ్చిందే, నచ్చాల్సిందే. ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ ఏం ఉండాలి? ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఉంటేనే కదా ఇవన్నీ అయ్యేది. ఉద్యోగం లేకుంటే ఇవన్నీ ఎట్లయితే మరి కావు. కనుక మరి ఆ ఉద్యోగం ప్రాపర్గా ఉంటుందా అంటే ఇప్పుడు వస్తుంది. అసలు కథ ఇప్పుడు వస్తుంది. ఉంటుంది చూసిందా, డెవిల్ లైజ్ ఇన్ డీటెయిల్స్ అని అంటారు. అంటే డీటెయిల్ గా చూస్తే అందులో నిజంగా దయ్యం భూతం ఏముందో అది కనిపిస్తుంది. ఇప్పుడు అదే కనిపించబోతుంది. ప్రాపర్ గా చూడండి, ఎందుకంటే ఇది నిజంగా మస్తు దెబ్బ కొడుతుంది. మన ఎకానమీని దెబ్బ కొడుతుంది, కుటుంబాలని దెబ్బ కొడుతుంది, ఇండివిజువల్ గా దెబ్బ కొడుతుంది, మొగోళ్ళు ఏ కంపెనీలో పనిచేసినా అలాని దెబ్బ కొడుతుంది. కనుక ఇది చూడండి. సో కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ డౌన్ హియర్ గైస్, లుక్ ఎట్ దిస్. ఈ లేబర్ లాస్ అన్నిటిని ఏం చేశారంటే మల్లికార్జున్ ఖార్గే గారు ఒక పోస్ట్ చేసిండు. ఇక్కడ నేను దీనిపైన అధ్యయనం గట్టిగా చేసిన. చూడండి, ఇది మోడీ గవర్నమెంట్ ఈజ్ యాంటీ లేబర్, యాంటీ వర్కర్ అండ్ ప్రో క్రోనీస్. నిజమేనా అంటే యాంటీ లేబరా అంటే ఇప్పుడు చూద్దురు మీరు అంత డీటెయిల్స్. మరి ఇది వర్కర్కి అగెనెస్ట్ ఉందా అంటే చూద్దురు. అంటే క్రోనీ క్యాపిటలిజం అంటే ఎవరన్నా ఇప్పుడు అంటే బిజినెస్ మెన్ కి సపోర్టివ్ గా ఉందా అని అర్థం ఇక్కడ. అయితే ఇది ఇక్కడ ఏంటంటే థ్రెట్ టు జాబ్ సెక్యూరిటీ. ఇంతకంటే ముందు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తే 100 మందిని తీసేయడానికి ఒక అప్రూవల్ కావాలి గవర్నమెంట్. ఒక లెట్స్ ఒక 1000 మంది ఉద్యోగాలు పనిచేస్తారు. 1000 మంది ఉద్యోగాలు పనిచేస్తే అందులో 100 మందిని తీసేయాలంటే కంపల్సరీగా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 300కి తీసుకుపోయింది. 300 మందిని తీసేయడానికి ఆ కంపెనీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా తీసేసుకోవచ్చు ఏ రోజు అంటే ఆ రోజు. ఇవాళ నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉంటా, 300 మంది పనిచేసే కంపెనీలు అంటే అంతకంటే ఎక్కువ పనిచేసే కంపెనీస్ ఎంత పర్సెంటేజ్ ఉంటాయంటే హార్డ్లీ 10 నుంచి 20% మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. సో అట్లాంటప్పుడు ఏమైతుందంటే ఒక 80% ఆఫ్ ది కంపెనీస్ కి ఫుల్ లిబర్టీ ఇచ్చినట్టు. ఫుల్ లిబర్టీ అంటే ఏ రోజు కావాలంటే ఆ రోజు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళని తీసేయచ్చు. మరి అట్లా తీసేస్తాము, థ్రెట్ ఉందన్నప్పుడు ఎవరైనా ఉద్యోగస్తులు ఉద్యోగం చేయడానికి ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేనుండొచ్చు, మీరుండొచ్చు, రేపొద్దున ఇంకెవరన్నా మన పిల్లలే ఉండొచ్చు. మరి అంత భయపడుతూ ఉద్యోగం చేయాలి అంటే అది సాధ్యమేనా? అది అట్లాంటి వ్యక్తికి నిజంగానే ఒక మనశ్శాంతి ఉంటుందా ఉద్యోగం చేస్తే కూడా? మహా అయితే తినడానికి బతకడానికి ఏమైనా సరిపోతుందేమో కానీ మనశ్శాంతి అనేది ఆ మనిషికి ఉండదు. ఎందుకంటే ఏ రోజన్నా ఉద్యోగం పోవచ్చు, రేపు పొద్దున్న తీసుకుపోయి
తీసుకుపోయి అవును పోయి నీకు ఉద్యోగం లేదు నువ్వు వెళ్ళిపో అంటే ఇంకా అంతే వెళ్ళిపోవాల్సిందే, ఇంకా అంతకుమించి స్పేస్ లేదు అక్కడ. ఓకే, అట్లా 300 మందికి ఇవ్వచ్చు. 300 మందికి అంటే ఆ కంపెనీని మొత్తం తీసేసి మొత్తం రిప్లేస్ చేసుకోవచ్చు. 80% ఆఫ్ ది కంపెనీస్ ని రిప్లేస్ చేయవచ్చు నెక్స్ట్ డేనే వాళ్ళు. సో ఇంత ఉంటుంది. మరి ఇది ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ థ్రెట్ టు ఎంప్లాయ్మెంట్. ఇది ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఓకే విల్ ఎండ్ పర్మనెంట్ జాబ్స్. అండ్ ఇంతకంటే ముందు ఇప్పుడు ఎట్లా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉంటారు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఇంతకంటే ముందు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలను బాగా పెంచేసి పర్మనెంట్ ఉద్యోగాలను తగ్గిస్తున్నారు. ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగాలు కనుక ఉంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీలు ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఆ బెనిఫిట్స్ అన్ని ఇవ్వడానికి కుదురతలేదు అనే ఉద్దేశం తీసుకొచ్చి ఆ కంపెనీస్ని ఇట్లా చేసేయడం అనమాట. అంటే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీని పెంచే పద్ధతి చేసిండ్రు. దీనివల్ల ఎవరికన్నా ఓకేనా, లెట్స్ సే ఒక ఎవ్రీ ఇయర్ ఇంతకంటే ముందు ఒక జాబ్ వచ్చేసిందంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు నౌకరీ చేసుకుంటా వాళ్ళు ముందుకెళ్తా ఉంటారు. అంటే సంటిల్ తప్పు లేదు అన్నప్పుడు ప్రైవేట్ కంపెనీస్ లో తీసేయడానికి కూడా కొంచెం సేఫ్టీ అట్లనే ఉంటుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఓ ఏడాదికో 2 ఏళ్లకో మహా అయితే 3 ఏళ్లకో కాంట్రాక్ట్ ఇస్తారు. 3 ఏళ్ల తర్వాత తనకు ఆ కాంట్రాక్ట్ ఆ ఉద్యోగం ఉంటుందా ఉండదా తెలియదు వాళ్ళకి. అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి ఎవరైనా లోన్ ఇస్తారా? ఇవాళ రేపు ఇన్ఫ్లేషన్ కనుక చూస్తా ఉంటే హైదరాబాద్ మనం ఇంకా Tier 2 సిటీస్ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ ఇట్లా ఏది చూసుకున్నా కూడా ఈ Tier 2 సిటీస్ లో ఎవరన్నా ఇల్లు కట్టుకునే స్థాయి ఉన్నదా? మామూలుగా ఉద్యోగం చేసే వాళ్ళకు 20,000 30,000 వచ్చేవాళ్ళు. అట్లాంటిది వాళ్ళకు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కుదరదు అన్నప్పుడు 3 ఏళ్ల కాంట్రాక్ట్, సంవత్సరం కాంట్రాక్ట్ ఉంటే వాళ్ళకి ఎవరు లోన్లు ఇవ్వాలి, ఏం కొనుక్కోవాలి, వాళ్ళ బిడ్డ పెళ్లిలే, పిల్లల చదువులే, లేకుంటే ఇల్లే కట్టుకోవాలి, ఏది వీలైతుంది, ఎట్లా వీలైతుంది, వీళ్ళందరినీ ఎక్కడ పెడదామని, అంటే వీళ్ళతో ఏం చేపిద్దామని ఈ ప్రభుత్వం ఈ పని చేస్తుందో నాకైతే అర్థం కాలేదు. హానెస్ట్లీ స్పీకింగ్ దిస్ ఈజ్ ఎ టెరబుల్ థింగ్. ఇంతకన్నా టెరబుల్ థింగ్ నాకైతే కనిపించట్లేదు. ఇవి 2 డేంజరస్ టాపిక్స్ నాకు కనిపించిన వాటిలో. ఒకటేమో లే ఆఫ్ చేసేయచ్చు ఓ 300 మంది ఏ రోజు అంటే ఆ రోజు, తర్వాత పర్మనెంట్ ఉద్యోగాల్ని తీసేసి స్మాల్ కాంట్రాక్ట్స్ కి తీసుకురావడం. మీకు ఒకటి చెప్తా, ఇప్పుడు జనాలు అంటారు ఇప్పుడు మరి ఇట్లయితే అందరూ లేజీ అయిపోతారు కదా అంటే, లేజీ అయిపోతే తీసేయచ్చు బాస్. ఎంతమంది లేజీ ఉంటారు? పని చేయనప్పుడు ప్రైవేట్ లో ఎవరైనా భయపడతారు. పని చేస్తున్నా కూడా వానికి కాంట్రాక్ట్ దొరకదు అనుకున్నప్పుడు ఎట్లుంటుంది చెప్పండి. ఇక తక్కువగా వచ్చేటోడో ఇంకేదో విధంగా వచ్చేటోడో ఏదో విధంగా రిప్లేస్ చేయగలిగేటోలో రిప్లేస్ చేస్తూనే ఉంటారు ఎప్పటికి కూడా. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసిన పనికి, వాళ్ళు చేసిన కర్తవ్యానికి, వాళ్ళు చేసిన ఉన్న బాధ్యతకు అవన్నీ తీసేసి ఓ 20 ఏళ్ళు చేసిన తర్వాత లెట్స్ ఒక 50 ఏళ్ళు వస్తుంది ఒక మనిషికి, అప్పుడు ఆయనకు ఉద్యోగం లేదు అంటే అప్పుడు ఆయనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడ దొరకాలి, ఎట్లా దొరకాలి, ఎట్లా బతకాలి ఆ వ్యక్తి? ఒకసారి ఆలోచించండి ఇదంతా కూడా. సో ఈ మిడిల్ ఏజ్ క్రైసిస్ ని ప్రభుత్వం తీసుకొచ్చి ఎవరినెత్తి మీద ఎట్లాంటి గుదిబండలు పెడదాం అనుకుంటుందో ఆలోచించాలి. దీన్ని సపోర్ట్ చేసే జనాలు కూడా మీరు ఆలోచించి మాట్లాడండి. ఊరికే ఎట్లా అంటే అట్లా గాలికి మాట్లాడొద్దు. పైన అన్ని ఉన్నాయి కదా అంటే, పైన అన్ని ఎప్పుడున్నాయి? నీకు ఉద్యోగం ఉన్నప్పుడు ఉన్నాయి. ఉద్యోగం లేనప్పుడు, ఉద్యోగం కానీ నీకు థ్రెట్ ఉన్నది అన్నప్పుడు ఈ నాకు ఇన్సూరెన్స్ ఎందుకు, నాకు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు బాస్? ఇవన్నీ ఎట్లా పని చేస్తే నాకు ఉద్యోగం లేనప్పుడు? జస్ట్ థింక్ కామన్ సెన్స్, రైట్? మీ ఇంకొన్ని చూపిస్తాను చూడండి ప్రజలారా. దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అయితే ఇప్పుడు ఈ కంపెనీస్ ఎట్లా అంటే చిన్న చితక ఉద్యోగస్తులు, చిన్న కంపెనీస్, చిన్న కాంట్రాక్ట్లు ఇంకా అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి కాంట్రాక్ట్లు కూడా ఉండవు. ఇది ఒకసారి చూడండి. వర్కింగ్ అవర్స్ అండ్ షిఫ్ట్స్ మామూలుగా 8 గంటలు పనిచేస్తుండే. ఇప్పుడు ఏం చేస్తుందంటే స్టేట్స్ కెన్ అలౌ అప్ టు 12 అవర్స్ షిఫ్ట్స్. 12 గంటలు షిఫ్ట్ చేస్తే ఒక మనిషి పొద్దున 8కి పోతే సాయంత్రం 8కి రావడం, ఓకే, లేకుంటే పొద్దున 9కి పోతే రాత్రి 9కి రావడం. మనకు పిల్లలు ఉంటారు, అందరికీ కూడా చాలా మంది కూడా పిల్లలు ఉంటారు. లెట్స్ సే పొద్దున పిల్లోని స్కూల్ కు దింపకంటే ముందే మనం ఆఫీస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తర్వాత ఇంటికి వచ్చేసరికల్నే 9 వాళ్ళు ఉంటారు, పడుకుంటారు, అన్నీ అయిపోతూ ఉంటాయి. అప్పటికల్లా వారు హోంవర్క్ చేసుకుని పడుకుంటారు. అంటే ఇక జీవితం లేదుగా. అంటే మన జీవితం ఉంటే ఉద్యోగం కోసమేనా? భార్య పిల్లలతో టైం స్పెండ్ చేయవా? చేస్తే ఏమైనా నష్టం వచ్చిందా నీకు? వాళ్ళు ఏమైనా మిగతా అందరిలాగా ఈ భార్య పిల్లలు అంటే చిన్న ఉద్యోగం ఉంటాడు, చిన్న ఉద్యోగికి భార్య పిల్లల నుండి వాడు ఒక ఫ్యామిలీ తోటి అట్లా సినిమాకు ఎటన్నా పోదామని అనుకుంటే సెలవే తీసుకోవాలన్నా? ఇంకా మిగతా రోజు లేవా? 8 అవర్స్ షిఫ్ట్ చేస్తే సరిపోదా? చేసే లంచగుండితనాలకు దీన్ని ఆపితే సరిపోదా? క్రోనీస్ కి ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఉంటాను. 25 లక్షల కోట్లు, ఆల్మోస్ట్ 25 లక్షల కోట్లు ఈ లాస్ట్ 10 years లో రైట్ ఆఫ్ చేసిన పెద్ద కంపెనీస్ కి. ఇప్పుడు అంబానీ, అదాని ఇట్లాంటి పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, వీళ్ళందరికీ ఎంతో మందికి, ఓకే, అనిల్ అంబానీకి అయితే ఇక చెప్పనే అవుతుంది, ఆయన అసలు దేశం మీద దరిద్రంగా పుట్టినని చెప్తున్నాయని. ఓకే, మీరు వేసుకుంటే కేసులు ఎక్కడని వేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ లాస్ట్ 10 years లో, లాస్ట్ 11 years లో 25 లక్షల కోట్లు రుణమాఫీలు చేసేసిండండి. ఎవరికైనా రుణమాఫీలు అయినా గంతగానం మనకు తెలిసిన వాళ్ళకి, ఎవరికైనా పేదోళ్ళకి అయితే, మరి ఇట్లాంటి వాళ్ళందరికీ 1000 రూపాయలు కనుక ఇవ్వకపోతే బ్యాంకు కూడా వచ్చి ఇంటి దర్వాజలు కూడా బిక్కొని పోతా ఉంటాడు. అట్లాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి ఇక ఇట్లాంటి ఎట్లా అంటే వర్క్ అవర్స్ 8 అవర్స్ నుంచి 12 అవర్స్ కూడా చేసుకోవచ్చు. అంటే 12 అవర్స్ ప్రైవేట్ వాడు పిండి పిప్పి చేస్తాడు ఇక ఆ కుటుంబాలని, ఆ జీవితాలని, ఆ మనిషిని. అసలు దీనివల్ల ఆరోగ్యం ఎంత పాడైతుందో తెలుసు. అసలు ఆయన మీ పని కోసం
చచ్చిపోవాలా? ఒక మాట ఆలోచించండి. ఇంకా ఆయన ఒకళ్ళు చెప్తా ఉంటారు, ఒక పెద్ద మనిషి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి పెద్ద మనిషి అని చెప్తా ఉంటాడు, 80 hours చేయాలి, 100 hours చేయాలని చెప్పి. బాస్, ఐ వర్క్ మోర్ దాన్ 100 hours, బట్ దట్ ఈస్ అకార్డింగ్ టు మై విష్. నా ఇష్ట ప్రకారం నేను 100 చేస్తా. నేను 120 కూడా చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి నాకు. అది నా ఇష్టం. నాకు ఇష్టమైన టాపిక్లో నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. అంతేగాని నాకు వర్క్ ప్రెషర్ వాళ్ళు తీసుకొచ్చి నువ్వు హాస్పిటల్లో వాళ్ళు నాకు 100 hours చేయాలి, నువ్వు 120 hours చేయాలంటే అది నాకు కుదరకపోవచ్చు. ఎందుకంటే నాకు ఇష్టమైన టాపిక్ వాళ్ళకి ఇష్టమైన టాపిక్ సేమ్ కాకపోవచ్చు కదా. నేను యూట్యూబ్స్ కూడా చేస్తూ ఉన్నాను. దిస్ అవుట్ ఆఫ్ మై ఓన్ ప్యాషన్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, రైట్? అట్లాంటప్పుడు మీరేదో తీసుకొచ్చి ఎన్ని గంటలు, 72 గంటలు చేయండి, వారంలో 6 రోజులు చేయండి, 12 hours 72 గంటలు చేయాలంటే అది వీలు పడదు. దాన్ని మానుకోవాలి. 8 hours అనేది ఒక స్ట్రిక్ట్ గా ఒక షెడ్యూల్ పెట్టండి, అంత సరిపోతుంది. డోంట్ మేక్ ఇట్ 12 hours. చైనా చేస్తలేదా అంటే చైనాని పక్కకు పెట్టండి బాస్, చైనాని పక్కకు పెట్టండి. మనం 5 గంటలు చేస్తే చాలు. ఓకే, చైనాలో ఎవరైనా దేశంలో ఉందాం అనుకుంటున్నాం, అందరు పారిపోదాం అనుకుంటారు. చైనా అంత డెవలప్ అయినా కూడా వై ప్లెంటీ పీపుల్ వాంట్ టు గో టు అమెరికా ఫ్రమ్ చైనా? ఎందుకు అంతమంది మరి చైనాలో ఉండొద్దు అనుకుంటారు, పిల్లలే కనొద్దు అనుకుంటారు? ఎందుకంటే అట్లాంటి స్ట్రిక్ట్ లాస్ రూల్స్ ఉండడం వల్ల ఎవరు పిల్లల్ని కూడా కంటలేరు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కేసులు పెడుతుంటారు, అసలు వాళ్ళ మీద ఎక్కువ స్క్రూటినీ చేస్తుంటారు, ఎందుకు పిల్లలు అయితే లేరు మీకు అని చెప్పి. ఇట్లుంటదా? అట్లాంటి కమ్యూనిజం ఇది కావాలన్నా, డెమోక్రసీ కావాలన్నా? మనిషి పుట్టింది కమ్యూనిజం కోసం కాదండి. మనిషి పుట్టింది డెమోక్రసీ కోసం, ఒక ఫ్రీడమ్, ఒక లిబర్టీ, దీనికోసం మనిషి పుట్టింది. అంతేగాని దేశం కోసం పనిచేయడానికో లేకుంటే కంపెనీ కోసం పనిచేయడానికో కాదు. ఒక మనిషి లిబరల్ గా పుట్టిండు, ఆయన వీలైనంత మటుకు ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అంతేగాని మన మీద పెద్ద బండాలు పెట్టి ముందుకు తీసుకెళ్లడానికి కాదు. దేశాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ కుటుంబాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషికి ప్రప్రథమంగా కావాల్సింది ఏంటంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఫస్ట్ పర్సన్. తర్వాతనే కుటుంబము, తర్వాతనే ఆయనకు ఏమన్నా బాధ్యత దేశం మీద ఉంటే చేయాలి తప్ప అవి చేయనంత మాత్రాన నేరం కాదు. కనుక ఆ మనిషికి లిబర్టీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ లిబర్టీ లేని బతుకు అసలు ఒక జీవి. ఆ జీవి ఎట్లాంటి జీవో ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను ప్రజలారా. జస్ట్ లుక్ ఎట్ దీస్ థింగ్స్, రైట్? సో ఇట్లాంటివి చేయడం వల్ల మనకి ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. తర్వాత వీకెండ్ ట్రేడ్ యూనియన్స్. ఇక ఇది చూడండి, ట్రేడ్ యూనియన్లలో అన్నిటికంటే ఇంకో దరిద్రం ఏంటంటే 50% ఇప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది. ఒక 3 ట్రేడ్ యూనియన్లు వేసుకుందాం మనం. ట్రేడ్ యూనియన్ 1, 2, 3 అనుకుందాం. ఒక దగ్గర 51%, ఇంకో దగ్గర 20%, ఇంకో దగ్గర 25, 30 అట్లా వేసుకుంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ 51% ఉన్న ట్రేడ్ యూనియన్ ఏది ఉంటుందో వాళ్ళు ఏం చెప్తే వాళ్ళే బార్గెనింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ ఇంకా 20 మంది ఒక కాడ, ఇంకో 25 మంది, 30 మంది ఇంకో కాడ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పినా నడవదు. ఈ 50 మంది ఉన్నారు చూసినా, వీళ్ళు ఏమవుతారంటే ఏదో ఒక రోజు చెప్పు చేతులకి వెళ్ళిపోతారు. ఎవరికి? ఎంప్లాయర్ చెప్పు చేతులకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, వాడు డబ్బులు తినో, అదో తినో, ఇదో తినో, వానికి కొంచెం అటు ఇట్లా చేయగానే వాడు ఎంప్లాయర్ ఏం చెప్తే అది అయిపోతూ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ గోడు వినే పరిస్థితి ఉండదు. అంటే ఇది ఏమన్నట్టు, ఎంత నష్టం దీనివల్ల అంటే30 యూనియన్లను ముంచేసి చంపేస్తే ఏంటి ఏమైతుందో ఒకసారి ఆలోచించిందా? ఎవరైనా ఎంప్లాయీ అసలు ఏమన్నా నిజంగా అవసరం ఉంది అని చెప్పుకోవడానికి మొరాయి ఇస్తే ఒక 25-30 మంది ఉన్నారు, వాళ్ళందరూ చెప్తా ఉంటే వాళ్ళ మాట వినే పరిస్థితి లేనే లేదు. కనుక ట్రేడ్ యూనియన్లను మొత్తం కిల్ చేసే పద్ధతి ఇది. ట్రేడ్ యూనియన్ కిల్ చేస్తే వాళ్ళ యూనియన్ మాటలు, వాళ్ళ యూనియన్ పద్ధతులు అన్ని చచ్చిపోతాయి. ఓకే, స్వేచ్ఛ కూడా చచ్చిపోతుంది. వాళ్ళు మాట్లాడడానికి కూడా స్పేస్ ఉండదు, మాట్లాడినా వాళ్ళ మొర వినే వాళ్ళే ఉండరు. మరి ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒకసారి ఆలోచించాలి ప్రజలు. తర్వాత ఇంకొంచెం కిందకి వచ్చిద్దాం ప్రజలారా. ఇక ఇంకొకటి, ఇందులో ఇప్పుడు స్ట్రైక్ చేయాలనుకుంటారు ఏదైనా ఒక లెట్స్ సే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎన్నోసార్లు చూసినాము. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఏమైందంటే ఏమంటారు ఒక యూరియా కంపెనీ దాంట్లో వాళ్ళు ఏం చేసినట్టే అమోనియం కాంపౌండ్ అనుకుంటాను, ఆ బావిలో దిగి ఒక 10 మంది చచ్చిపోయినండి. ఆలఫేషన్ దిగినట్టు అందరు చచ్చిపోయారు అందులో. సో వాళ్ళందరిని తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది. అట్లా అయితే సేఫ్టీ హజార్డ్ లేదనుకో, సేఫ్టీ హజార్డ్ ఉంది అనుకుందాం మనం. అట్లా ఒక హెల్త్ హజార్డ్ ఉంది, సేఫ్టీ హజార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నప్పుడు వాళ్ళు ఈ స్ట్రైక్ చేయడానికి ఉండదు. ఎందుకు చేయడానికి ఉండదు అంటే 60 రోజుల వరకు మీరు వాళ్ళకు లెటర్ ఇచ్చో, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్కి అంటే ఎంప్లాయర్కి ఏదో ఒకటి చెప్పేది ఉంటుంది. 60 రోజుల వరకు వాళ్ళు ఏం చెప్పినా వినేది ఉండదు. ఆ తర్వాత 14 రోజులు ఇంకా టైం ఇవ్వాలి వాళ్ళు. అంటే 74 రోజుల దాకా వాళ్ళు ఎట్లాంటి హెల్త్ స్టాండర్డ్స్ ఉన్నా వాళ్ళు అదే ఫాలో చేయాలి. ఆ 74 రోజుల వరకు ఏమైనా కావచ్చు ఇక ఆయన అంటే అయితే కానీ అది అంతేనా? ఇప్పుడు మీరు చెప్పేది అంటే దీనివల్ల ఇంకోటి చెప్తా ఉంటారు ఏంటంటే మేము హెల్త్ స్టాండర్డ్స్ చూసుకోమన్నాం కదా. అంటే చచ్చిపోయిన తర్వాత వచ్చే హెల్త్ స్టాండర్డ్స్ ఎందుకండి? ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఫస్ట్ సాల్వ్ చేయండి. అది సాల్వ్ చేసేంత వరకు వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నప్పుడు ఆ హెల్త్ ప్రికాషన్ అన్న కనీసం తీసుకునే పద్ధతులలో కనుక వాళ్ళకి ఆ కెపాసిటీ లేకుంటే ఏం చేస్తున్నట్టు మనం? ఇది ప్రభుత్వమా, ఇది నరకయాతననా? ఇది మరి ప్రభుత్వం ఒకసారి చెప్పాలి. ఇది ఏ ఆలోచించి ఎవరు ఈ బిల్స్ ఫ్రేమ్ చేసినారు అంటే మీకు ఇంకా కొంచెం కిందకి వచ్చినాక చెప్తా. అసలు దాని అసలు మర్మం ఇంకా డేంజర్గా ఉంది ఇక్కడ కింద, మీరు చూస్తూ ఉండండి ఇది, రైట్? సో
74 రోజుల వరకు స్ట్రైక్ చేయడానికి లేదు. ప్లస్ ఇంకోటి, సరే వీళ్ళందరూ ఇట్లా ఇబ్బంది అవుతుంది కదా, ఓ 50% మంది లెట్సే 100 మంది ఉద్యోగస్తులు ఉంటారు ఆడ, 50 మంది సిక్ లీవ్ పెట్టేస్తారు. సిక్ లీవ్ పెట్టేస్తే వాళ్ళందరూ స్ట్రైక్ చేసినట్టే ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తీసేయచ్చు. ఎందుకంటే ఆ పవర్, ఆ కెపాసిటీ ఎంప్లాయర్కి వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 50% ఉంటే అంటే 300 మంది దాకా తీసేయచ్చు కదా, తీసేస్తారు. ఎందుకంటే వీళ్ళు సిక్ లీవ్ కాల్ ఆఫ్ చేసినారు, అందరూ మూకుమ్మడిగా సిక్ లీవ్ చేసినారు కాబట్టి మూకుమ్మడిగా అందరినీ తీసేస్తారు. అంటే ఏమన్నట్టు వాళ్ళు రోడ్డు మీద పడాలి, లేకుంటే చావాలి. ఇదేనా పద్ధతి? ఇదా కోడ్ బిల్లు, మేము తీసుకొచ్చిన ఈ బిల్లు ఆ బిల్లు అని 29 లాలను ఇంకా మేము తీసుకొచ్చి ఒక 4 లాస్ లెక్క చేసినామంటే ఎవడు సాగు కోసం తీసుకొచ్చారు బాస్? మీరంతా ఏం చేయడానికి తీసుకొచ్చిండ్రు? ఇవి బేసిక్ అండర్స్టాండ్ కాకుండా మీరు ఎక్కడికి తీసుకుపోదాం అనుకుంటారు దేశాన్ని అనేది అర్థం చేసుకోవాలి. ప్రజలారా, సపోర్ట్ చేసే ప్రజలారా, థింక్ ప్రాక్టికల్లీ. ఎట్లా అంటే అట్లా థింక్ చేయొద్దు. రేపు పొద్దున ఆ స్థానంలో మీరుండొచ్చు, నేనుండొచ్చు, ఇంకెవరన్నా ఉండొచ్చు. రైట్? నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వచ్చి చూపిస్తాను ప్రజలారా. జస్ట్ వాచ్ మీ కేర్ఫుల్లీ. రైట్? నేను చెప్పేదంతా మీరు కింద పెట్టవచ్చు, ఏ క్వశ్చన్ అన్నా మీరు పెట్టవచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక స్టాండింగ్ ఆర్డర్స్ ఆర్ మీడియం సైజ్ యూనిట్స్. ఇది ఒకసారి చూడండి. అంటే ఇది ఏమన్నట్టు అంటే, ఇక్కడ హైర్ అండ్ ఫైర్ వాళ్ళకి నచ్చినట్టు 300 కంటే తక్కువ మంది ఉంటారు కదా, ఇక్కడ చూడండి ఫ్యూర్ దాన్ 300 వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బేసిక్ రూల్స్ ఏవి అప్లై కావాలి? వర్కింగ్ అవర్స్ అప్లై కాదు, ఒక లీవ్ అప్లై కాదు, టెర్మినేషన్ అప్లై కాదు. ఈ 300 మంది కంటే తక్కువ ఉన్న కంపెనీస్ ఇక వాళ్ళు ఇష్టం అన్నట్టు వాళ్ళు ఏమన్నా చేసుకోవచ్చు. వాళ్ళకి ఎంత అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి ఎంత చట్టం వాళ్ళ దిక్కే ఉంది. అంటే వాళ్ళని మనం ఏమీ చేయలేము. అది చాలా పొరపాటు. వాళ్ళ లీవు, టెర్మినేషన్ ఆర్డర్స్, ఇంకా బెనిఫిట్స్ వాళ్ళ ఇష్టం అన్నట్టుగా. సో ఇట్లా కంపెనీస్ని అంత కెపాసిటీ ఇచ్చేస్తే కార్మికులు, శ్రమజీవులు వాళ్ళు ఏం కావాలి ఒక్కసారి ఆలోచించారు. తర్వాత ఇంకొకసారి చూడండి ప్రజలారా, వీకెండ్ సేఫ్టీ అండ్ వెల్ఫేర్. ఇప్పుడు నేను మీకు చెప్పినాను కదా, ఇందులో ఇప్పుడు ఎవరైతే ఒక 20 మందో 50 మందో ఉన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఈ కంపెనీస్లలో ఈ సేఫ్టీ వెల్ఫేర్ ఏముండదు. ఇంకా వాళ్ళు ఏమైనా సేఫ్టీ వెల్ఫేర్ వాళ్ళకి నచ్చినట్టే ఉంటుంది, వాళ్ళకి నచ్చకపోతే ఉండదు. అయితే ఇప్పుడు ఇంతకంటే ముందు ఇప్పుడు కొంతమంది జర్నలిస్టులు కానీ, బీడీ వర్కర్లు రకరకాలుగా ఉంటారు కదా, వీళ్ళందరికీ కొంత సేఫ్టీ నెట్ అనేది మెయింటైన్ చేస్తుండే. ఇప్పుడు ఏమైందంటే అందరిని ఒకటే తాటి మీద కట్టిండ్రు. అంటే ఇప్పుడు ఎవరైనా ఒక జర్నలిస్ట్, ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఉంటారు. ఎంతో మంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో దెబ్బలు తిన్నోళ్ళు, కాళ్ళు కొట్టుకున్న వాళ్ళు, ఇంకా ఎట్లా చేసుకున్న వాళ్ళు, చచ్చిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి పోతా ఉంటారు. అక్కడ ఎవడో నచ్చకుండా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. మనం రీసెంట్గా చూస్తూనే ఉన్నాం. మీకు ఒక విషయం చెప్తాను. ఆర్టీఐలు వేసే వాళ్ళలో సంవత్సరానికి ఓ 4-5 అట్లా చచ్చిపోతూనే ఉంటారు. ఇక అట్లా ఇప్పుడు ఈ లాస్ట్ 20 ఏళ్ళల్లో ఆర్టీఐ వేసి కొన్ని 100 మంది చచ్చిపోయి. సో ఇట్లాంటివి జరిగినాయి మనకు. ఇవి వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాని ఎన్ని ఉన్నాయి ఇక మనకు తెలియదు అది. రైట్? సో ఇట్లాంటి సందర్భంలో ఉన్నప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, హౌ గుడ్ ఆర్ వి డూయింగ్? మన నిజంగానే మంచి జరుగుతుందా లేదా అనేది మనం కొద్దిగా ఆలోచించాలి. రైట్? ఇంకో కొంచెం కిందకి తీసుకొస్తా ప్రజలారా. సో ఇవి ఇట్లయినాయి కదా. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక సోషల్ సెక్యూరిటీ, ఇప్పుడు ఈ స్టేట్కు కొన్ని పద్ధతులు ఉండవు కాబట్టి ఆ కొన్ని అంటే ఈ తక్కువ మందికి ఉండేది అట్లా సోషల్ సెక్యూరిటీ, కోర్ సేఫ్టీ, ఈ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా ఈజీగా బైపాస్ చేస్తూ ఉంటాయి స్టేట్ గవర్నమెంట్స్లో. ఇవి కొంత ఎగ్జంప్షన్ ఇచ్చింది. చూడండి, ఈ సోషల్ సెక్యూరిటీ, కోర్ సేఫ్టీ ఇవన్నీ కూడా ఎగ్జంప్షన్ వచ్చినాయి. తర్వాత ఇంకోటి మైగ్రెంట్ అండ్ ఇంపాక్ట్ ఆన్ మైగ్రెంట్ అండ్ ఇన్ఫార్మల్ వర్కర్స్. మన భారతదేశంలో ఇప్పుడు ఒక మాట చెప్తా, ఎంతో మందికి ప్రాపర్ టెక్నాలజీ మీద అవగాహన ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ మన ఆధార్ కార్డును వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఎన్రోల్మెంట్కు ఒక అటాచ్ చేయాలి. అది అసలే వాళ్ళు చేసేది ఒక ఇన్ఫార్మల్ జాబ్. ఆ ఇన్ఫార్మల్ జాబ్లో అసలు వాళ్ళకు ఈ పేదవాళ్ళు, చదువుకుని వాళ్ళు, ఇంకా ఎక్కడి నుంచో బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి అట్లా వచ్చిన వాళ్ళు, అంటే అండర్మైన్ చేయట్లేదు నేను వాళ్ళని, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, చదువుకుని వాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకున్నాను. వాళ్ళకి ఫోన్ నంబర్ ప్రాపర్గా ఉండదు, వాళ్ళకు బయోమెట్రిక్స్ సరిగా తెలియదు, వాళ్ళకి ఐ మీన్ ఇప్పుడు ఆధార్ కార్డును ఈ సోషల్ సెక్యూరిటీ సర్వీసెస్కి అనుసంధానం చేయడం ఎట్లనో తెలియదు. ఇవన్నీ తెలియక ఏమైతే ఉంటుంది అంటే, మధ్యలో మిడిల్ వెండర్ ఉంటాడు. ఆ మిడిల్ వెండర్ గారు ఏం చేస్తాడంటే అబ్యూజ్ చేస్తాడు. అంటే లెట్సే వాళ్ళకు ఉద్యోగంకి లెట్సే గంటకు 178 రూపాయలు ఏదో ఉంది కదా బేసిక్ పే, అది కాకుండా వాడు ఎంతో తక్కువ చేద్దామనో ఎక్కువ అన్నట్టు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు అనుకుందాం మనం. అట్లా అంటే ఆ బేసిక్ పే దొరకకుండా చేసే పద్ధతి కూడా చేస్తారు. సారీ, $178 పర్ డే. సో అట్లా $178 రూపీస్ పర్ డే మనం అట్లా అనుకుందాం. సో అట్లాంటివి రాకుండా వాళ్ళకు 50 కన్నో 100 కన్నో ఇచ్చి చేసే అబ్యూస్ సిస్టమ్స్ మనకు తెలియదు. ఇవన్నీ కూడా ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు కాబట్టి వాళ్ళకి పాపం వాళ్ళు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇవన్నీ వాళ్ళకే మీకు ఇవన్నీ కుదరదు కాబట్టి ఇంత ఇస్తే చేసుకోలేకుంటేదంటే ఇక వాళ్ళు నయానికో భయానికో చేస్తూ ఉంటారు. దానివల్ల ఇప్పుడు ఒక ఫోన్ నంబర్, బయోమెట్రిక్స్ ఇవన్నీ లేక వాళ్ళకు ఆధార్ కార్డు తోటి వాళ్ళు అలైన్ చేయలేక ఎంతోమంది నష్టపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి ఇవన్నీ ఇంత అవసరమా?
ఇంత ఇబ్బంది పెట్టడం అవసరమా? తర్వాత ఇక్కడ అయిపోలేదు ప్రజలారా. ఇగో ఇంకొకటి, ఇప్పుడు ఒక అంటే వీక్ అకౌంటబిలిటీ, ఇది అన్నింటికన్నా దారుణం అనమాట. ఇగో అలోయింగ్ అఫెన్సెస్ టు బి సెటిల్డ్ ఫర్ ఫీ. అంటే ఇది ఏంటంటే, ఒక కంపెనీ లెట్స్ సే కంపెనీ ఏం చేయాలి, ఒక రోజుకి ఒక లేబర్కి మినిమం 178 రూపాయలు ఇవ్వాలి. అట్లా కాకుండా వాళ్ళు 178 కాకుండా లెట్స్ సే 150 100 ఇస్తున్నా అనుకుందాం మనం. వాళ్ళు ఇస్తే ఇట్లా మరి అబ్యూజ్ చేసినట్టు కదా, వీళ్ళ వర్క్ అవర్స్ను, వీళ్ళ ఎథిక్స్ని, వీళ్ళన్నిటిని అబ్యూజ్ చేసినట్టున్నది కదా. అంటే అప్పుడు ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఈ కొత్త లా అవును ఇట్లాంటి అయినప్పుడు వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చేసి ముందుకు వెళ్ళిపోవచ్చు అని ఉంటుండే. ఇంతకంటే ముందేమో ఇదేమో ఈ లా ఇట్లా కనుక ఎవరైనా చేస్తే వాళ్ళు పనిషబుల్ అఫెన్స్ అనమాట. ఇప్పుడు పనిషబుల్ అఫెన్స్ కాదది. అంటే ఏమైనా చేసుకోవచ్చు, మీరు ఏమైనా రాసుకోవచ్చు, తర్వాత చివరికి ఎప్పుడైనా ఇట్లాంటివి తేలినప్పుడు జస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ప్రజలారా, నేను మీకు ఏం చెప్తున్నా అంటే, జస్ట్ థింక్ ఇది ఎంత డేంజరస్గా ఉన్నాయంటే ఈ లాస్. నేను ముమ్మాటికి దీన్ని 1% కూడా ఆలోచించకుండా చెప్తున్నా, 100% దీన్ని వ్యతిరేకిస్తున్నా నేను. ఇవన్నీ సార్ట్అవుట్ చేసేంత వరకు ఐ కెన్ నాట్ అగ్రీ టు దిస్ న్యూ బిల్లును, నేను ఈ కోడ్ని అంటే లేబర్ కోడ్ని నేను యాక్సెప్ట్ చెయ్యను. ఇంకొకటి చూపిస్తా అన్నిటికంటే డేంజర్. దీనివల్ల ఎట్లయితుందో ఇప్పుడు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఒకటి చూపిస్తా చూడండి ప్రజలారా. లుక్ ఎట్ దిస్. అయితే ఈ లాస్ట్ 10 ఏళ్లలో కనుక చూస్తే ఇవాళ ఎంతో మంది బీసీ బిడ్డలు ఉంటారు, ఎస్సీ బిడ్డలు ఉంటారు, ఒక మైనారిటీలు ఉంటారు, వీళ్ళందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. ఇది ఒకసారి చూడండి, డిస్పారిటీ ఇన్ వెల్త్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, 2013లో 80% మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఎవరు? వీళ్ళంతా బిలియనర్స్ అనమాట, ఈ ఎక్కువ మంది రిచ్ పీపుల్ అంతా. ఇక ఒక 17% ఏమో కొంత బీసీ బిడ్డలు, ఒక 1.8% ఏమో ఇక ఎస్సీ బిడ్డలు ఉంటుంది. ఇక ఇంట్లో ఎస్టీలు అయితే ఎప్పటిదాకా నాకు అనిపించిన దాఖలా లేవు. దేర్ కుడ్ బి సంబడి, కానీ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో మాత్రం ఇంతే ఉంది. కానీ మీరు ఒక్కసారి చూడండి, ఇడికెళ్ళి కిందికి వెళ్ళి 2014 నుంచి 78, ఓకే, 78.1, 78.4, 79.7, 80, 81, 84, 86, 88. అంటే ఇందులో ఇది ఒక్కసారి చూస్తే కనుక ఫార్వర్డ్ కమ్యూనిటీ 88%కి వెళ్ళిపోయింది 78% నుంచి. ఒకప్పుడు వీళ్ళు 95+% ఉండే ఫార్వర్డ్ కమ్యూనిటీ, దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మిగతా ప్రీవియస్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు కానీ కొంత తగ్గించుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే అందరికీ కొంత సేఫ్టీ నెట్ ప్రొవైడ్ చేస్తూ కొంత ఇట్లా అంటే క్రోనిక్ క్యాపిటలిజం కాకుండా అందరికీ అట్లా అవకాశం ఇచ్చే విధంగా ఉంటుండే. అది 70లకు పడిపోయింది. కానీ ఈ లాస్ట్ 10 years 70లకు పడిపోయిన దీన్ని 88.4 తీసుకొచ్చిండు. ఇంకో 4 ఏళ్ళు అవుతాయి ఇది 90+ క్రాస్ అవుతుంది, 90%కు క్రాస్ అవుతుంది. ఇందులో ఇంతకంటే ముందు బీసీ బిడ్డలు 17% ఉంటే సగానికి సగం పడిపోయారు వీళ్ళు 9కి. ఇగో వీళ్ళు 1.8 ఉంటే ఇది 2.6కు పడిపోయింది. మధ్యలో వీళ్ళు 4కు, ఒక 4.5కి ఇక్కడ దాకా కూడా తీసుకొచ్చారు, 4 and above 4కి కూడా. ఇక్కడ నుంచి అమాంతంగా 2%కి పడిపోయారు. అంటే 50% పడిపోయింది. 50% బీసీ బిడ్డలు పడిపోయారు, 50% ఎస్సీ బిడ్డలు పడిపోయారు. అంటే మిగతా అంత ఫార్వర్డ్ కమ్యూనిటీ మాత్రం ఒక 70s నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 90% వైపు వేగంగా పరిగెడుతుంది. ఎందుకంటే ఇందులో ఎలక్టోరల్ బాండ్స్ అట్లాంటి అన్ని కలగలిపి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లాంటి అన్ని రూల్స్ తీసుకొచ్చి వాళ్ళకు రూల్స్ ఫ్రేమ్ చేసుకొని వాళ్ళకు తగ్గట్టుగానే ఉంచుకుంటే ఇది ఏమైతే ఉంటుందంటే క్రోనిక్ క్యాపిటలిజం అని అంటారు దీన్ని. ఈ క్రోనిక్ క్యాపిటలిజాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకు అంటే ఒక మాట చెప్తాను చూడండి. ఇంతకంటే ముందు ఈ క్యాపిటలిస్ట్ వరల్డ్ ఉన్నప్పుడు చదువుకున్న వానికి ఎక్కువ స్పేస్ దొరికింది అనేది ఉంటుండే. ఇవాళ రేపు అందరు చదువుకున్నారు, చాలా మంది చదువుకున్నారు. ఇంతమంది చదువుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరకనంత మాత్రాన ఒకళ్ళు రిచ్ ఒకళ్ళు పూర్ అవడానికి ఉండదు. ఎందుకంటే మీకు ఒకటి చెప్తాను, మొన్న అమెరికాలో జొహ్రాన్ మమ్దాని ఈజ్ అ న్యూయార్క్ మేయర్ రైట్ నౌ. ఆయన గెలిచింది ఒక పదం మీద గెలిచిండు. ఆయనకి పార్టీకి సంబంధమే లేదు. ఆయన ఒక పదవి ఏం వాడిండంటే సోషల్ డెమోక్రటిక్. ఈ 2 పద్ధతులను వాడుకొని ఈ 2 వర్డ్స్ తోటి ఆయన మొత్తం ఎలక్షన్ గెలిచిండు. అంటే నేను ఏం చెప్పబోతున్నానంటే సోషలిజం వైపే ఎక్కువ మొగ్గు చూపబోతుంది ప్రపంచం ఇన్ ఫ్యూచర్. ఇది ఒకసారి ఆలోచించాలి, అందరూ ఆలోచించుకోండి. ఎందుకంటే అందరికీ స్పేస్ దొరకాలి, లేకుంటే మాత్రం ఇది అంత మంచిది కాదు.